ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నూతన ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. ఈ పాలక మండలికి చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ గాంధీ గారు. సార్, ఈ పోస్ట్ కోసం అంటే అమ్మవారి సేవలో ఈ పాలక మండలి చైర్మన్గా రావాలని అందరూ కలగంటూ ఉంటారు. సో మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే ప్రధాన రీజన్ ఏంటంటే మీకు చైర్మన్గా ఇవ్వడానికి ప్రధాన రీజన్ ఏమనుకుంటున్నారు? ముందు ఆ తల్లి పిలిస్తేనే రాగలుగుతారు ఎవరైనా ఇక్కడికి. ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది విలేకరులు ఉన్నారు. మీరు ఇక్కడ పనిచేస్తున్నారంటే మీకు కూడా తల్లి పిలిస్తేనే మీరు వస్తున్నారు ఇక్కడికి. ఎవరైనా సరే ఆ తల్లి పిలిస్తేనే వస్తారు ఇక్కడికి. ముందు ఆమె దీవెనలు ఉండాలి. ఆ తర్వాత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో నా గురించి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పదవి ఇవ్వాలంటే ఎన్ని ఆలోచిస్తారో మీ అందరూ తెలిసిందే. ఇవాళ ఎన్నో తెలుసు మీకు. ఆయన ఇటువంటి పదవి ఇవ్వాలంటే 100 ఆలోచిస్తారు. ఓ ఆషామాషిగా ఇవ్వడం. నా గురించి ఎన్నో ఎంక్వైరీ తీశారు. నన్ను మీకు భక్తి ఉందా, మీరు ఏ స్వామిని పూజిస్తారు, మీరు ఏ గుళ్ళకి వెళ్తారు అని నన్ను అడగడం కాకుండా వాళ్ళు ఎంక్వైరీ తీశారు. లోకల్ లీడర్స్ని కూడా కనుక్కున్నారు, ఈయన ఏ గుళ్ళకి వెళ్తాడు ఏంటి అని. అన్నీ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చాడు. చాలామంది దీనికోసం సార్ ఎప్పుడు ప్రకటిస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ఆశావాహులు అయితే 10ల సంఖ్యలో ఉన్నారు. సో వీళ్ళందరి పైగా చాలామంది ఇంటర్నల్గా మీ దాకా రాకపోవచ్చు. ఇంటర్నల్గా మేము ఈ 5 ఏళ్ళు అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా కేసులు పెట్టించుకున్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం, పార్టీలో చాలా తిరిగాం, మాకు వస్తుందేమో అని భావించాం. కానీ గాంధీ గారికి ఎందుకు వచ్చిందో తెలియదు అని చాలామంది అంటున్నారు. వాళ్ళు గాంధీ గారికి ఎందుకు వచ్చిందో తెలియదు అన్నాళ్ళకి అసలు రాజకీయం ఏమీ తెలియదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరంతా పుట్ల అప్పుడు మొత్తం మన విలేక సోదరులు ఎవరో పుట్ల ఏమన్నా 3-4 పెద్ద ఆయన వీళ్ళు పుట్టుంటారు. ఆయన పార్టీ పెట్టే ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ మీటింగ్ పెట్టాడు, ఎక్కడ ఆ పార్టీ అనౌన్స్ చేశాడు. ఒక నిమిషం మీకు చెబుతా, మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం నేను అందరి ముందు చెప్పాలి. కానీ మీరు సింగల్గా లాగి నన్ను అడుగుతున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు మీకు చెబుతున్నా. నేను రామారావు గారు మెడ్రాస్ నుంచి పొట్టు బట్టలతో ఆయన విమానంలో దిగాడు. అప్పటికి ఈ ఎయిర్పోర్ట్ లేదు, కొత్త ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో. ఆ పాత ఎయిర్పోర్ట్లో దిగాడు ఆయన వెనకమాల కొంత సినీనటులు కూడా జనరల్గా హైదరాబాద్ మెడ్రాస్ తిరుగుతూ ఉంటారు కదా. ఆ వెనకమాల ఒక కవిత గారు అనే హీరోయిన్ కూడా. మరి ఆ రోజుల్లో నేను కాలేజ్ స్టూడెంట్ని. నాకు ఎన్టీఆర్ అంటే ఫేవరెట్. నేను వెళ్ళాను హైదరాబాద్, నా మిత్రులు కూడా కొంతమంది వెళ్ళాం. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నా. అప్పుడు నేను వెళ్ళి ఆయనతో ఆ ఎయిర్పోర్ట్కి ఒక 50-60 మంది మాత్రమే వచ్చారు. ఆ 50-60 మంది తీసుకుని డైరెక్ట్గా బంజారా హిల్స్, చిన్న రోడ్లు, అప్పుడు పెద్ద రోడ్లు కూడా లేవు. ఎప్పుడు రామారావు గారు మెడ్రాస్ నుంచి వచ్చినా ఆయన సతీమణి ఒక కారు వేసుకొచ్చి ఆమెకు పర్మిషన్ ఇస్తారంట, పక్కన డోర్ ఏమిటే ఆ కారులో వెక్కి వెళ్తారంట. ఈ జనాభా ఉండేపాటికి ఆయన వేరే కారు ఎక్కిచ్చేసుకుని మొట్టమొదటి రోజే పూలలో దండలేసి ముంచుకుంటా జై ఎన్టీఆర్ అని చెప్పి నాదెండ్ల భాస్కరరావు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ మా అందరికీ టిఫిన్లు మజ్జిగ ఇప్పించారు. తమ్ముడు ఈవినింగ్ 5 గంటలకి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మన పార్టీ పేరు నేను చెప్తాను, మీరంతా రండి అంటే మేమంతా సాయంత్రం 5 గంటలకల్లా అక్కడ చేరుకున్నాం. ఆ రోజున ఆయన అంటే 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు కొంతమంది పేరు నాకు గుర్తుంది. నాదెండ్ల భాస్కరరావు ఒకటి, రత్తయ్య గారు అని చెప్పి ఈ అమరావతిలో ఆయన ఎమ్మెల్యే చేశాడు. ఆదియ్య, నారాయణ, ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే చిన్న గదులు, హాలు. ఆ హాల్లో చెమటలతో ఏసీలు ఉండవు, ఒక ఫ్యాను, మాట్లాడుకుంటున్నారు. ఒక 15-20 మందిని పెట్టుకుని మేము తలుపులు కొట్టాం గట్టిగా. తమ్ముడు ఏంటి గొడవ, తలుపు తీయమన్నాడు ఆయన. తీశారు. తీయగానే సార్ మేమంతా 30 మంది బయట ఉన్నాం, మేము విజయవాడ నుంచి వచ్చాం సార్, మేము వినలేకపోతున్నాం అంటే, ఓ తమ్ముడు బయట లాన్లో పెట్టండి మీటింగు, ఇక్కడ వద్దు, తమ్ముళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి ఆయన వితిన్ 20 minutesలో లాన్లో ఇంత బల్ల 10 మంది బట్టే స్టేజీ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్లో అక్కడ ఆయన స్టేజ్ ఎక్కితే
మేము ఇప్పుడు కనుక నటులు వస్తే ఏ రకంగా ఎగబడతారో తోసుకుని అందరినీ నేను పక్కన ఉంచున్నా. ఆయన పార్టీ పేరు పెట్టాడు, చక్రం, నాగలి, ఇల్లు, తెలుగు వాళ్ళం, తెలుగు బిడ్డలం, తెలుగు జాతి. ఈ జాతి పరువు నిలపడానికి మనం కంకణం కట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ పెడుతున్నాం. ఈ సింబల్స్ అన్న మాకు అర్థం కాల, ఇది జనతా పార్టీ సింబల్ అనిపించింది. మాకు అర్థం కాక మళ్ళీ అడిగాం, సార్ అర్థం కావట్లేదని. మళ్ళీ చెప్పాడు ఆయన. అంతే. మొత్తం 100 మంది ఉన్నారు. 100 మంది సభ్యులతో పెట్టిన పార్టీ నెల రోజుల్లో అంచెలంచెలుగా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఆ రోజు నుంచి నేను ఉన్నాను. మొట్టమొదటి రోజు నుంచి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ నాయకులు లేరు. ఓపెన్గా చెబుతాను మీ ద్వారా, నేను మీరు రాసుకున్న పర్లా గీసుకున్న పర్లా. ఫైనల్గా చెప్పండి, పాలక మండలి అంటే అమ్మవారి సేవ చేసేవాళ్ళు, కానీ పాలక మండలి అంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే విఐపీలకి రెడ్ కార్పెట్ వేయడం కోసం పైన పాలక మండలి సభ్యులు ఉన్నారనే ఒక అపవాదు బాగా ఉంది సార్. సో మీ సభ్యులు పరిస్థితి ఏంటి? మీరు కూడా విఐపీ సేవలో తెరించబోతున్నారా, లేదా సామాన్య భక్తులకి ఏమన్నా మేలు చేయబోతున్నారా? పాలక మండలి అంటే పొలిటికల్ లీడర్ ద్వారా వచ్చేవాళ్ళు, మీ అందరూ తెలిసిందే. అది ఇవాళ కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఇది. ఆ తల్లి దగ్గరికి వీళ్ళు వాళ్ళు లేదు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. అపర కోర్టుసులు వస్తారు, ఐఏఎస్ ఐపీఎస్లు వస్తారు, అన్ని వర్గాలు వస్తాయి. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. మరి జడ్జిలు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు, వాళ్ళ లైన్లో నిలబడలేరు కదా. వాళ్ళకి ఎంతో టైం కావాలి, వాళ్ళ కోర్టుకు వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళ సాధారణ భక్తులు మళ్ళీ నుంచో పెడితే వాళ్ళ భక్తులను దండం పెట్టుకోవాలి. మరి వాళ్ళకి టైం చాలదు కదా. దానికోసమే వాళ్ళకి దర్శనాలు చేపిస్తాం. దాంతోపాటు మంత్రులు కూడా అంతే కదా, వాళ్ళు ప్రజాసేవ చేసుకోవాలి. కాదు క్లియర్ కట్గా రూల్ పెట్టాం, నేను కొత్తగా వచ్చాను మీరంతా లైన్ నుంచోవాలి అంటే కుదరదుగా. ఇదంతా మీరు చెప్తుందంతా ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, అందరూ ప్రోటోకాల్ కాల్ చేసి వస్తుంటారు. నేను చెప్పేది పాలక మండలి మీకు సంబంధించిన వాళ్ళని, మీ చుట్టాలని, లేదా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలని, వాళ్ళ బంధువుల్ని తీసుకురావడానికి పాలక మండలి అనేది ఇప్పుడు దాకా పనిచేస్తుంది చాలా వరకు. మీరు చూస్తుండగా మొన్న 100 మంది సభ్యులని అక్కడ ఆహ్వాన కమిటీని వేశారు. వాళ్ళందరినీ ఎక్కడ బెసకనివ్వాల మీరు చూశారు క్లియర్ కట్గా. వాళ్ళు నన్ను ఎన్నోసార్లు అడిగారు, వాళ్ళు బాస్ ఎలా మాకేంటని. మీకు చేయిస్తా 2 సార్లు గర్భగుడిలోకి, అంతే, అంతకన్నా కుదరదు. మీ ఇష్టమైతే డన్ను, లేదా 10 మంది తెచ్చుకోండి, బంగారు వాకిల్లోకి వెళ్ళాలి. మనమంతా పనిచేస్తానికి వచ్చాం, లేకపోతే మీ మీద నా మీద యువ గారు సీఎం గారు చెబుతాడు అని చెప్పేశాను నేను. అలాగే సార్ అన్నారు, వాళ్ళు కూడా ఆ రకంగా విన్నారు. పనిచేసాం, ఇక్కడ అలా చేపిద్దాం, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీరు ఉన్నారు ఇక్కడ పద్దాక పనిచేస్తున్నారు టెంపుల్ మీద, మీ ఫ్యామిలీ పంపితే మీరు ఊరుకుంటారు? మీరు చెప్పండి, నిజంగా ఊరుకుంటారా? మీ ఆవిడ మిమ్మల్ని అడుగుద్దు కదా, ఏంటి పద్దాక గుడి మీద ఉంటావు, నా లోన్ తీసుకెళ్ళవని. తీసుకురావాలి సార్, మేము తీసుకురాం. కానీ సో ఇది ఫైనల్గా చెప్తున్నారు బొర్రా గాంధీ. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు, కేవలం పాలక మండలి అంటే విఐపీల సేవలో తరించడానికి కాదు, అలాని జడ్జిలు ఎమ్మెల్యేలు వస్తే మాత్రం ఖచ్చితంగా మాపైన బాధ్యత ఉంటుంది అని చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.